చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పులాంధ్రగా మారుతుంది, నిరుద్యోగాంధ్రగా మారుతుంది, మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోతుంది. బాబు లక్షల కోట్ల అప్పులు తేవడం, మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం తప్పించి నిరుద్యోగులకు చేస్తున్నది మాత్రం శూన్యం. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోయింది. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులతో పాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది. జాతీయ స్థాయిని మించి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని రాజ్యసభలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2% నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ స్థాయి సగటు నిరుద్యోగితతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2%గా ఉండగా పురుషుల్లో 7.2%, మహిళల్లో 10.1% నిరుద్యోగ రేటు ఉంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానని, ఇక దీన్ని అమలు చేసినట్లేనని మాట మార్చేశారు. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు చెప్పారు. ఈ హామీని కూడా చంద్రబాబు అటకెక్కించేశారు. ఆడబిడ్డ నిధి P4తో అనుసంధానం చేశానని మహిళల్ని నిండా మోసం చేశారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.